Hello and welcome back to my channel. It's my journey. Today in this video, I'm going to share the best suggestions for the pre-primary teachers. If you are a new pre-primary teacher or preparing for a demo class, trust me, these suggestions will help you to engage your children, make your class interesting, and you can impress your interview panel. So let's get started with the best suggestions every pre-primary teacher must know. Suggestion number 1. Always start with a smile. మీరిచ్చే ఒక స్మైల్, మీరు మెయింటైన్ చేసే స్మైల్ మీ క్లాస్ మొత్తాన్ని, మీ డే మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా యాజ్ ఎ టీచర్, ముఖ్యంగా యాజ్ ఎ ప్రీ ప్రైమరీ టీచర్, యూ హ్యావ్ టు మెయింటైన్ అ గుడ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో ఎప్పుడు కూడా పిల్లలు చక్కగా స్మైల్ ఇస్తూ వాళ్ళతో జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి బీయింగ్ ఏ ప్రీ ప్రైమరీ టీచర్ నవ్వడం అన్నది మీకు అలవాటైపోవాలి. ఎప్పుడైతే మీరు పిల్లలతో హ్యాపీగా నవ్వుతూ కలిసిపోతారో అప్పుడే పిల్లలు మీకు దగ్గర అవుతారు, మీ క్లాస్ కూడా బాగా వింటారు. సో డోంట్ ఫర్గెట్ టు స్మైల్ ఇన్ యర్ క్లాస్. సజెషన్ నెంబర్ 2. యూజ్ ప్రాప్స్ ఇన్ ఎవ్రీ లెసన్. ప్రతి లెసన్లోనే అలా టీఎల్ఎన్స్ యూజ్ చేయడానికి అవుతుందా అండి? అన్ని లెసన్స్ ఉంటాయి కదా, ఎన్ని టీఎల్ఎన్స్ అని ప్రిపేర్ చేస్తామా అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఎన్ని లెసన్స్ ఉన్నా ప్రతి టీఎల్ఎమ్స్కి మీరు ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం లేదు. మీకున్న టైము, ఇంట్రెస్ట్ని బట్టి మీరు క్రియేటివ్గా ఏవైనా తయారు చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి పిల్లలకి బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేప్స్ గురించి కానీ, కలర్స్ గురించి కానీ చెప్పాలనుకున్నారనుకోండి. అవన్నీ కూడా మీ క్లాస్ రూమ్‌లోనే ఏదో ఒక ఆబ్జెక్ట్ రూపంలోనూ దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్. పిల్లలు రకరకాల వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటారు, లంచ్ బాక్స్‌లు ఉంటాయి, వాళ్ళు క్యారీ చేసే చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి. వీటన్నిటిలో మనం డిఫరెంట్ కలర్స్‌ని చూడొచ్చు. సో, అలాంటి కలర్స్‌ని చూపించి పిల్లల్ని ఐడెంటిఫై చేయమని కూడా చెప్పొచ్చు. ఇలాంటి వాటికి మరి ఎక్స్‌ట్రాగా మనం ప్రాపర్టీస్ ఏం తయారు చేయక్కర్లేదు కదా! కానీ ప్రతి లెసన్‌కి మీరు అలాగే ఏదో ఒక ప్రాపర్టీని తీసుకొచ్చి పిల్లలకు చూపించడం ద్వారా పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు. మీ క్లాస్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ప్రతి టీచర్ బోర్డు మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతే రియల్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో పిల్లలకి ఎలా తెలుస్తుంది? అందుకోసమే మాక్సిమం మీకు వీలైనంత వరకు ఖచ్చితంగా మీ లెసన్స్‌లో టీఎల్ఎమ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోండి. సజెషన్ నంబర్ 3. కీప్ యువర్ లాంగ్వేజ్ సింపుల్ అండ్ క్లియర్. ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్స్‌లో చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళుంటారు, తెలుగు మీడియం వాళ్ళుంటారు. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా మీరు మాట్లాడే మాటలు, మీ భాష ఎంత స్పష్టంగా, సింపుల్‌గా ఉంటే పిల్లలు అంత తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. మాక్సిమం నా సజెషన్, ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో చెప్పేవాళ్ళు సింపుల్ ఇంగ్లీష్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి పదానికి మనం డిఫికల్ట్ వర్డ్స్ యూజ్ చేస్తే, మనకొచ్చినవి యూజ్ చేస్తే పిల్లలకి అర్థం కావు. వాళ్ళ లెవెల్‌కి తగ్గి ఈజియెస్ట్ వేలో చెప్పగలిగితేనే పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పే ప్రతీదీ 1కి 2 సార్లు చెప్పాలి. ఎందుకంటే నేర్చుకుంటుంది పిల్లలు కదా! వాళ్ళకి ఒక్కసారి చెప్తే అర్థం కాకపోవచ్చు. సో, మీరు చెప్పిన తర్వాత రిపీట్ ఆఫ్టర్ మీ అని చెప్పాలి. ఓకే. మీరు చెప్పే ప్రతి సజెషను, మీరు చెప్పే ప్రతి ఇన్‌స్ట్రక్షను పిల్లలకి అర్థమవుతుందో లేదో చూసుకోవాలి. మీ లాంగ్వేజ్ ఎంత సింపుల్‌గా ఉంటే పిల్లలు అంత తొందరగా మీకు ఎంగేజ్ అవుతారు. మీరు డిఫికల్ట్ వర్డ్స్ యూజ్ చేసేసారనుకోండి, ఈవెన్ అది తెలుగైనా, ఇంగ్లీష్ అయినా కొంచెం కఠినమైన పదాలు వాడారనుకోండి, అంత చిన్న పిల్లలకి అర్థం కావు. కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్‌లో టీచ్ చేసినా సింపుల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసినట్టయితే పిల్లలు తొందరగా మీరు చెప్పే విషయాన్ని గ్రహించగలుగుతారు. సజెషన్ నంబర్ 4. ఎంగేజ్ విత్ యాక్షన్స్. మీరు లెసన్ ఎంత బాగా చెప్పినా యాక్షన్స్ ఇంక్లూడ్ చేయకపోతే ఆ లెసన్ అంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్స్ గురించి గానీ, నంబర్స్ గురించి గానీ, వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఏది చెప్పినా కూడా మీ లెసన్‌లో మీరు ఏదైనా ఒక రైమ్‌ని ఇంక్లూడ్ చేశారనుకోండి, పిల్లలు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. సో, వాళ్ళతో క్లాప్స్ చేయించడం గానీ, లేదంటే జంప్ చేయించడం గానీ, ఇలా ఫిజికల్ మూవ్‌మెంట్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా ఇంకా బాగా పిల్లలు మీతో పాటు ఇంటరాక్ట్ అవుతారు. మీరు చెప్పే ఏదైతే లెసన్ ఉందో, మీరు చెప్పే ఏవైతే థింగ్స్, ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రైమ్స్ ద్వారా, మీరు చేసే యాక్షన్స్ ద్వారా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంబర్స్ గురించి చెప్తున్నారనుకోండి. నంబర్స్ మీద ఏదో ఒక రైమ్, నంబర్ ఆఫ్ రైమ్స్ మనకి ఇంటర్నెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఏదో ఒక రైమ్‌ని ఆ నంబర్స్ తర్వాత చెప్పించడం, లేదంటే క్లాప్ చేయించడం గానీ, 1, 2, 3 చెప్పినప్పుడు అన్ని సార్లు జంప్ చేయించడం గానీ, ఇలా చేయించడం ద్వారా పిల్లలు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. సో, యాక్షన్స్, ఈ ఫిజికల్ మూవ్‌మెంట్స్ కానీ, రైమ్స్ కానీ మీ లెసన్స్‌లో ఇంక్లూడ్ చేయడం ద్వారా పిల్లలు మీతో చాలా సేపు ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో, పిల్లల్ని లెసన్‌లో
ఎంగేజ్ చేయడం అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. ఎప్పుడైతే మీరు ఫిజికల్‌గా మూవ్‌మెంట్స్ కూడా పిల్లలతో చేయిస్తారో, అప్పుడే పిల్లలు మీతో బాగా ఇంటరాక్ట్ అవుతారు. లెసన్‌లో ఇన్వాల్వ్ అవుతారు. మీరు చెప్పే లెసన్‌కి ఫ్రూట్‌ఫుల్ అవుట్‌పుట్స్ అనేవి వస్తాయి. సజెషన్ నంబర్ 5 చాలా ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ ఈజ్ పవర్‌ఫుల్. ఇక్కడ మీకు పిల్లలు చాలా ఇష్టపడేది స్టోరీస్‌ని. మరి ఆ స్టోరీస్ మీరెలా చెప్తున్నారు? స్టోరీస్, కథలు ఎవ్వరైనా చెప్పగలుగుతారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ కథ చెప్తున్నప్పుడు, ఆ కథలో ఉండే క్యారెక్టర్‌లో గాని, లేదంటే ఆ క్యారెక్టర్ చేసే చిన్న చిన్న యాక్షన్స్ గాని, మీరు ప్రిపేర్ చేసి పిల్లలకి చెప్పగలిగితే, ఖచ్చితంగా పిల్లలకి మీరే ద బెస్ట్ టీచర్ అవుతారు. ఎందుకంటే స్టోరీస్ అన్నవి చదివినా స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. నరేట్ చేసినా అయిపోతుంది. అందులో మీరు రోల్ ప్లే చేసి చెప్పినా కూడా స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ స్టోరీ టెల్లింగ్ అన్నది ప్రీ ప్రైమరీ మొత్తానికి కూడా కింగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే పిల్లలకి ఇష్టమైనవేంటి? కథలే కదా! మరి మీరు ది బెస్ట్ స్టోరీ టెల్లర్ అయినప్పుడే పిల్లలు మిమ్మల్ని బాగా లైక్ చేస్తారు. మీరు ఎంత అల్లరి చేసే పిల్లలనైనా స్టోరీ చెప్తానంటే గప్‌చుప్‌గా కూర్చుంటారు. ఇంతకు ముందంటే అమ్మమ్మలు, తాతయ్యలు స్టోరీస్ చెప్పడానికి ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని యూనిక్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి, మీరు స్టోరీస్ చెప్తే పిల్లలు మీతో బాగా ఇన్వాల్వ్ అవుతారు. బట్ ఆ స్టోరీస్ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఏదో ఒక ఎలిఫెంట్ స్టోరీ చెప్తున్నారు, లేదంటే రాబిట్ స్టోరీ చెప్తున్నారు. అవన్నీ చెప్తున్నప్పుడు మీరు రాబిట్ లాగా, ఎలిఫెంట్ లాగా ఫేషియల్ గెస్చర్స్ గానీ, ఎక్స్‌ప్రెషన్స్ గానీ, లేదంటే అది ప్లే చేసే సౌండ్స్‌ని గానీ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా పిల్లలు మీతో బాగా ఇన్వాల్వ్ అవుతారు. స్టోరీ నేర్చుకుంటారు. ఒక్క స్టోరీతో మీరు ఒక మోరల్ వాల్యూని నేర్పించొచ్చు. రకరకాల క్యారెక్టర్స్‌ని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఆ క్యారెక్టర్స్ ఉండే ప్లేస్‌ని గురించి డిస్క్రైబ్ చేయొచ్చు. ఈవెన్ మీరు నంబర్స్ నేర్పించాలన్నా ఒక సింపుల్‌గా చిన్న కథ అల్లి పిల్లలకి చెప్పేస్తే ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. సో, స్టోరీస్‌కి అంత పవర్ ఉంటుంది. ఎవరైతే ది బెస్ట్ స్టోరీ టెల్లర్ ఉంటారో వాళ్ళే ఆటోమేటిక్‌గా ది బెస్ట్ ప్రీ ప్రైమరీ టీచర్ అయిపోతారు. సో, స్టోరీస్‌ని చెప్పడం బాగా ప్రాక్టీస్ చేయండి. సజెషన్ నంబర్ 6 కనెక్ట్ లెర్నింగ్ విత్ డైలీ లైఫ్. మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా డైలీ లైఫ్‌తో కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం మనం ప్రీ ప్రైమరీలో పిల్లలకి చెప్పేవన్నీ కూడా బేసిక్ థింగ్సే ఉంటాయి. సో, వీటిని ఎప్పుడైతే మనం రియల్ లైఫ్‌కి కనెక్ట్ చేస్తామో పిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలర్స్ గురించి చెప్తున్నారనుకోండి. మీరు రకరకాల కలర్స్ చెప్పినప్పుడు ఆ కలర్స్‌లో ఉండే ఏదో ఒక ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ గురించి చెప్తే పిల్లలకి ఆ ఫ్రూట్ గాని, వెజిటబుల్ గాని చూసినప్పుడు మీరు చెప్పిన కలర్ అన్నది గుర్తొస్తుందనమాట. అలాగే మీరు నంబర్స్ గురించి చెప్తున్నారనుకోండి. హౌ మెనీ ఐస్ వి హావ్, హౌ మెనీ ఫింగర్స్ వి హావ్ ఇలాంటివి చెప్పడం ద్వారా పిల్లలు ఇంటికెళ్ళిన తర్వాత కూడా మీరు ఏదైతే చెప్పారో దాన్ని రీక్యాప్ చేసుకుంటారు. మీలా ఇమిటేట్ చేస్తారు. సో, మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో, ఎప్పుడైతే మీరు చెప్పే ప్రతి బేసిక్ థింగ్‌కి వీలైనంత వరకు రియల్ లైఫ్‌ని కనెక్ట్ చేయగలుగుతామో పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకుంటారు కూడా. సజెషన్ నంబర్ 7 బ్యాలెన్స్, డిసిప్లిన్ అండ్ లవ్. ప్రీ ప్రైమరీలో జరిగే మేజర్ మిస్టేక్ ఏంటంటే, మనం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటే పిల్లలు మనకు దగ్గరవ్వరు. అలా అని చాలా ప్రేమగా ఉంటే మీరంటే భయముండదు. మరి రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటే, పిల్లలకి మీరు నేర్పించే యాక్షన్ రైమ్స్, స్టోరీస్, రకరకాల లెసన్స్‌తో పాటు మీకు డిసిప్లిన్ అన్నది కూడా ఇంపార్టెంట్ అని క్లాస్ రూమ్‌లో క్లియర్‌గా రూల్స్ అన్నవి స్మూత్ వేలో పిల్లలకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అంతా బాగా అల్లరి చేస్తుందనుకోండి. సో, మీరు ఫస్ట్ డే 1 నుంచి పిల్లలకి అలవాటు చేయాలి. 1, 2, 3 అనగానే క్లాస్ అంతా సైలెంట్‌గా ఉండాలి. లేదా స్టాట్యూ అనంగానే క్లాస్ అంతా సైలెంట్‌గా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా, చిన్న చిన్న యాక్షన్స్ ద్వారా మీరు పిల్లల్ని డిసిప్లిన్డ్ వెర్షన్‌లో పెట్టుకుంటేనే మీ క్లాస్ అన్నది మీ కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మనం డిసిప్లిన్‌ని మెయింటైన్ చేయాలి. లవ్‌ని కూడా మెయింటైన్ చేయాలి. సో, రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. రెండిట్లో ఏది మిస్ అయినా కూడా అయితే పిల్లలు బాగా భయపడిపోవచ్చు. మీ దగ్గరికి రాకపోవచ్చు. లేదంటే అస్సలు మిమ్మల్ని లెక్క చేయకపోవచ్చు. సో, మదర్ దగ్గరుండే లవ్‌ని, అలాగే మీ దగ్గరుండే డిసిప్లిన్‌ని రెండిటిని కూడా మీరు బ్యాలెన్స్‌డ్ వేలో తీసుకెళ్తే పిల్లలు 2 విషయాల్ని చక్కగా గ్రహించగలుగుతారు. స్టార్టింగ్‌లో ఇది కాస్త డిఫికల్ట్ అయినప్పటికీ మెల్లిమెల్లిగా మీరు టీచర్ ఇలా చెప్పగానే మనం సైలెంట్ అవ్వాలి అనే విషయాన్ని వాళ్ళకి కన్వే చేయడానికి ట్రై చేయండి. సజెషన్ నంబర్ 8 ఆల్వేస్ ప్రిపేర్ ఎ రీక్యాప్. పిల్లలకి చెప్పిన విషయాన్ని రీక్యాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు లెసన్ చెప్తున్నప్పుడు కూడా ఇంట్రడక్షన్ ఇవ్వడం, లెసన్ గురించి చెప్పడం, అందులో యాక్షన్స్‌ని, స్టోరీస్‌ని, రైమ్స్‌ని వీలైనంత వరకు ఉన్న ప్రాపర్టీస్‌ని ఇంక్లూడ్ చేయడం. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ ఇవ్వడం. నెక్స్ట్ డే కూడా యెస్టర్‌డే ఏం చెప్పామో
గతం రోజు చెప్పింది కూడా మళ్ళీ మనం పిల్లలకి రీక్యాప్ చేయడం ద్వారా సో పిల్లల్లో కనెక్టివిటీ అన్నది బావుంటుంది. సో డే బై డే మనం ఏం చెప్తున్నామో మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. సజెషన్ నంబర్ 9 ప్రాక్టీస్ క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్. క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ అన్నది ప్రతి క్లాస్ టీచర్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ క్లాస్‌ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా మెయింటైన్ చేస్తున్నారన్నది కూడా ఇంపార్టెంటే. సో మీరు రెగ్యులర్‌గా మీ క్లాస్‌ని ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా మన క్లాస్‌కి ఒక డైలీ రొటీన్ అన్నది ఉండాలి. టీచర్ రాగానే విష్ చేయడం, అలాగే క్లాస్‌ని స్టార్ట్ చేసేటప్పుడే ఏదో ఒక యాక్షన్‌తో గానీ, రైమ్‌తో గానీ హ్యాపీగా ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేయడం. అలాగే క్లాస్‌లో పిల్లలకి హైజీన్‌గా ఉండడం గానీ, సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ లైక్ రూల్స్ గానీ, మీరు నేర్పించేటటువంటి కైండ్‌నెస్‌కి సంబంధించిన థింగ్స్ గానీ, రెగ్యులర్‌గా మీ రొటీన్‌లో ఉండేటట్టుగా చూసుకోవాలి. వీటన్నిటితో పాటు పిల్లలు బుక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరు అడగగానే బుక్స్ ఎలా తీసుకొచ్చి పెడుతున్నారు. సో, ఈ థింగ్స్ అన్నీ కూడా మీ క్లాస్ రూమ్ మెయింటెనెన్స్‌ని చూపిస్తాయన్నమాట. ఫైనలీ సజెషన్ నంబర్ 10 బీ క్రియేటివ్ అండ్ ఫ్లెక్సిబుల్. యాజ్ ఎ ప్రీ ప్రైమరీ టీచర్ మీరు చెప్పే బేసిక్ విషయాన్ని కూడా కొత్తగా క్రియేటివ్‌గా ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి. పిల్లలు ఎప్పుడు కొత్త వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు రొటీన్‌గా ఒకే వేలో చెప్పకుండా కొత్తగా కాస్త క్రియేటివ్‌గా ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు మీ క్లాసు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ముందుకు వెళ్తుంది. దాంతో పాటుగా బీయింగ్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్‌గా ఉండడం ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు రైటింగ్ వర్క్ చేస్తూ విసిగిపోయారనుకోండి, వాళ్ళని ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావడానికి బాగా రాసే పిల్లల్ని క్లాప్ చేసి కొంచెం చీరప్ చేయడం. అలాగే ఏదైనా ఒక యాక్షన్ రైమ్ చెప్పి వాళ్ళని ఆ మూడ్ నుంచి, ఆ బోర్డమ్ నుంచి బయటికి తీసుకురావడం. సో, ఇలా పిల్లలకి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే, మీ క్లాస్‌లో ఇప్పుడు నేను చెప్పే ప్రతి టాపిక్‌ని ఇంక్లూడ్ చేసుకోగలిగితే, ఖచ్చితంగా ట్రస్ట్ మీ యువర్ క్లాస్ విల్ బి ద బెస్ట్ క్లాస్ ఇన్ యువర్ స్కూల్. సో, ఇవన్నీ స్టార్టింగ్‌లో మీకు కాస్త కఠినంగా అనిపించినా, ఎప్పుడైతే మీరు ఒక డైలీ రొటీన్ అలవాటు చేసుకుంటారో పిల్లలతో పాటు, ఆటోమేటిక్‌గా మీకు ఇదంతా కూడా రెగ్యులర్‌గా అలవాటయిపోతుంది. సో, ఇక మీకు కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదనమాట. దాంతో పాటు పిల్లలెప్పుడు చిన్న చిన్న విషయాలకే చాలా బాగా ఇంప్రెస్ అయిపోతారు కాబట్టి, మాక్సిమం వాళ్ళని చీరప్ చేయడానికి క్లాప్స్ కొట్టించడం గానీ, లేదంటే వాళ్ళని కొంచెం పొగడడం గానీ, లేదంటే వెరీ గుడ్ అని మెచ్చుకోవడం గానీ, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా పిల్లలు పనులు చాలా తొందరగా చేస్తారని నేను నమ్ముతాను. సో, హార్డ్ వేలోకి వెళ్ళకుండగా సాఫ్ట్‌గా పిల్లల్ని చక్కగా మీ క్లాస్‌లో ఎంగేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఇది మీ అందరికి ఉపయోగపడిందనుకుంటున్నాను. నాకు తెలిసిన ప్రతి సజెషన్‌ని చాలా సింప్లిఫైడ్ వెర్షన్‌లో మీకైతే చెప్పడం జరిగిద్ది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీలాంటి మరికొంతమంది కొత్త టీచర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.